అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. ఈరోజు వీడియోలో మనం కాలీఫ్లవర్ ఫ్రై తయారు చేసేద్దాం. ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక కాలీఫ్లవర్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకుని నీటిని మరిగించుకొని రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మూతతో క్లోజ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్ట్రెయిన్ చేసుకుని కాలీఫ్లవర్ని పక్కన ఉంచుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 రెబ్బ కరివేపాకు వేసుకుని పోపును వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు నూనెలో వేగే విధంగా 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. కాలీఫ్లవర్ వేగేలోపు మనం కాలీఫ్లవర్ కోసం మసాలా తయారు చేసుకుందాం. దీనికోసం 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల తెల్ల నువ్వులను వేసుకోవాలి. కొద్దిగా కొబ్బరిని వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఎండు కొబ్బరి వేస్తున్నాను, మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. మసాలాని వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. కాలీఫ్లవర్ అయితే నూనెలో బాగా వేగిపోయింది. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాని వేసుకొని కొద్దిగా సాల్ట్ని వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.